చెప్పండి అన్న, ఎట్లా చూస్తారు? స్టేషన్ కాన్పూర్ నుంచి భారీ చేరికలు ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీలోకి, కాంగ్రెస్ పార్టీ నుంచి. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పాలన నచ్చక కనీసం రేవంత్ రెడ్డికి తెలంగాణ జనాభా ఎంతో తెలియని రేవంత్ రెడ్డి ఒక సీఎం, కనీసం మొత్తంలో 120 కోట్ల జనాభా ఉందన్న రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి అంటే కిందితోని నవ్వుతున్నారు, మీదితోని కాదు. రేవంత్ రెడ్డి పాలన ఈజ్ ఎ తుగ్ల పాలన. కేసీఆర్ ఉన్నప్పుడు ప్రజలు శ్రీరామ రక్ష ఉన్నాడు. ఈరోజు ప్రజలంతా ఆగం ఆందోళన ఉన్నారు. రైతు బంధు లేక ఏది లేక కళ్యాణ లక్ష్మి చెక్ తోటి ఇంతకుముందు 1,00,000 రూపాయలు ఆగి వచ్చేది. ఇప్పుడు తులం బంగారం అని మోసం చేసి తులం లేదు, 1,00,000 రూపాయలు లేదు, 2,500 గృహలక్ష్మి అన్నారు, అది లేదు. ఎక్కడేం లేకున్నా కూడా అన్ని పథకాలు మేము జయించాం, అన్ని పథకాలు మేము చేసినామని రైతు పండుగలు చేసుకుంటుండు. సిగ్గుమాలిన పండుగలు తప్ప అవి రైతు పండుగలు అనబడాయి. ఇలాంటి పాలన మాకు వద్దు అని మన స్టేషన్ కాన్పూర్ నుంచి తండోపతండాలుగా ఈరోజు మినిమం 500 మంది కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ పార్టీకి ఇవాళ వచ్చి కేటీ రామారావు గారి ఆధ్వర్యంలో జెండా కప్పుకోవడం జరిగింది. ఈ పాలన ఇలా కొనసాగుతూ కేసీఆర్ పాలన రావాలని ప్రతి ఒక్క మనిషి ఆకాంక్షిస్తున్నారు. కాబట్టి జై తెలంగాణ, కేసీఆర్ పాలన రావాలి. మీ ఎమ్మెల్యే పాలన ఎట్లా ఉంది? ప్రజలు ఏమనుకుంటారు కడియం శ్రీ గారి గురించి స్టేషన్ కాన్పూర్? మా ఎమ్మెల్యే టీఆర్ఎస్ ప్రభుత్వంలో గెలిచి కాంగ్రెస్ ప్రభుత్వానికి పోయి ఏదో ఎలగబెడతామని చెప్పేసి ఇంతవరకు కూడా ఎలకను కూడా తీసిన పాపాన పోలేదు. అది పాలన కాదు, అది పచ్చి అబద్ధం పాలన అని చెప్పేసి నిర్భయంగా స్టేషన్ కాన్పూర్ రైతులు నిలబెట్టి బుద్ధి చెప్పే టైం దగ్గరకు వస్తుంది. ఆ టైం వస్తే డిపాజిట్ కూడా దక్కనీయకుండా నిన్ను ఉరికిచ్చి ఓడిస్తారు. నిన్ను గెలిపించింది టీఆర్ఎస్ పార్టీ నాయకులే, రేపు మళ్ళీ గెలిచేది టీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. భారీ ఎత్తున చేరికలు జరగడం వెనుక ఏముంది అనుకోవచ్చు? అంటే ఎమ్మెల్యే ఆయన చేస్తున్నటువంటి పనులపైన అనుకోవచ్చా, లేకపోతే ఏముంది? ఆయన మంచోడు, నీతిమంతుడు, నీతి పాలన అంటాడు, కానీ ఆయన దగ్గర ఉన్న కచర పాలన, కచర మనిషి, కచరుడు. నిజం చెప్పాలంటే ఒక మనిషిని ఓర్వడు, ఒక మనిషిని దారికి రానియడు. వాడు కొంచెం తెల్లగా అయిండు అంటే వాడిని తొక్కడానికి ప్రయత్నం చేస్తాడు. అలాంటి పాలన మాకు వద్దని మళ్ళీ కూడా ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో చేరడానికి ముందు వస్తున్నారు. 100% టీఆర్ఎస్. కాంగ్రెస్కు డిపాజిట్ కూడా దక్కదు. రేపు స్థానిక సంస్థలు కూడా కాంగ్రెస్కు డిపాజిట్ కూడా దక్కదు. ఇది నిజం. 200% భూస్థాపితం కాంగ్రెస్ పాలన. ప్రతి ఊరికి పోతే ఆడోళ్ళు కనీసం ఆడోళ్ళు ఇట్లా మైకి పెట్టగానే రమ్మను సీఎంను మాట్లాడతామని రీతిలో మాట్లాడుతారు. ఈ పాలన బాగలేదు కాబట్టి అలా మాట్లాడుతారు. రాళ్లతో కొడతారండి కడియం శ్రీయర్ని. ఎందుకంటే కష్టపడి కార్యకర్తలను కష్టపడి రాత్రనక పగలనక తిరిగి కష్టపడి గెలిపిస్తే ఎవరిని చెప్పకుండా రాత్రి పోయి దొంగసాటుగా కాంగ్రెస్లో అయ్యారు. ఊర్ల పంటి ఇప్పుడు ఉప ఎన్నిక వస్తుంది కదా, ఊర్ల పంటి రాని కంకర్రాలతో కొడతారండి, పక్క కంకర్రాలతో కొడతారు. ఎందుకు అంటే అది ఒక కార్యకర్త తెలుస్తుంది అన్న బాధ ఏంది అనేది కార్యకర్త తెలుస్తుంది. కంకర్రాలు మా కాంగ్రెస్ పార్టీ కాదు, అది మేము బీఆర్ఎస్ నుండి గెలిపిస్తే మాకు నమ్మక ద్రోహం చేసి కాంగ్రెస్ పార్టీ పోయాడు. మంత్రి పదవి కాదు ఆయనకి. ఇప్పుడు ఉప ఎన్నిక వచ్చేటట్టుంది. ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసు వేస్తారు కదా, దాంట్లో ఉప ఎన్నిక 100% రావాలి, చిత్తుగా ఓడియాలి. ఉప ఎన్నికలు వస్తే ఎట్లా ఉంటుంది? అక్కడ ఓడిస్తారు, ప్రజలే ఓడిస్తారు ఘోరంగా. ఇప్పుడు మేము కాదు, అలా పార్టీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళే ఓడిస్తారండి. కాంగ్రెస్లో ఉన్న కార్యకర్తలే ఆయన ఓడిస్తారు. ఎందుకు అంటే 1 ఇయర్లో ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది? 1 ఇయర్లో ఇంత వ్యతిరేకత ఎందుకు అంటే వీళ్ళు ఏంది హామీలు ఏమిచ్చారు, 6 గ్యారెంటీలు అన్నారు. ఇప్పుడు అంతెందుకు, ఈయన గెలిచినప్పుడు కూడా ఏమన్నాడు, ఇది రేపో మాపో పోయే కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదు, 6 నెలల్లో పోతుంది అన్నాడు. ఇప్పుడు 6 నెలల్లో పోతుంది అన్నోడే ఈయననే అలా పోయి అలా దొరికింది. చెప్పినే కదా కంకర్రాలతో కొడతారు. ఊర్ల పంట వస్తే కంకర్రాలతో కొడతారు కడియం శ్రీహరిని. పక్క ఇది ఎంత చేరికలైనా కూడా మీరు ఒకసారి ఊర్ల పంట వచ్చి చూడండి. మా గన్పూర్ మాది నియోజకవర్గం. ఒకసారి మీరు అక్కడికి వచ్చి చూడండి, ప్రజలు ఎట్లా తిడుతున్నారంటే అమ్మన బుద్ధులు చెవులు మూసుకోవాల్సి వస్తుంది, అట్లా తిడుతురు. ఎవరు? అదే అన్న, మంచోడో చెడ్డోడో ఒక్కసారి ఊర్ల పంట వచ్చి ఇదే మైకు ఊర్లో పెట్టండి, మంచోడో చెడ్డోడో వాళ్ళే చెప్తారు. అభివృద్ధి లేదు, సున్నా. మంత్రి పదవి ఇస్తారని ఆయనే డప్పు కొట్టుకుంటుడు, నాకు మంత్రి పదవి వస్తుంది, నేను ఏది నిజాయితీ పరుని అని ఆయన డప్పు కొట్టుకుంటున్నాడు అంతే. ఆయనకి ఇయ్యరు మంత్రి పదవి కాదు. ఉప ఎన్నిక వస్తుంది 100%. గన్పూర్కి ఉప ఎన్నిక రావాలి, చిత్తు కడియం శ్రీహరిని ఓడగొట్టాలి అంతే. వస్తుంది
రాజీనామా చేయాలి కానీ 100% వస్తుంది. రాజీనామా ఆయన చేయకుండా ఏందన్నా ఇప్పుడు ఏదో కోర్టులో కేసు ఉంది కదా, అది వేసిరు కదా, వాళ్ళే డిస్క్వైల్ చేస్తారు. చేస్తే అప్పుడు నువ్వు ఊర్లలోకి రా, ఒకసారి రాళ్ళు తీసుకొని కొడతారు డైరెక్ట్. అంత పరిస్థితికి మరి ఎందుకు తీసుకొచ్చినా అంత పరిస్థితి ఎందుకు ఆయనకే తెలియాలి. ఇప్పుడు కడియం శ్రీహరి ఏంది, బీఆర్ఎస్ నుండి మేము కష్టపడి గెలిపించాం, తిరిగినాం ఇంటింటికి, రాత్రి అనక పగలనక ఇంటింటికి తిరిగినాం. తిరిగిన తర్వాత ఏమైంది, రాత్రికి చేయక ఆయనకు ఏం ఆశ ఉంచిరో, లేకపోతే వాళ్ళ బిడ్డగా ఎంపీ పదవి కోసం ఎట్లా పెట్టో తెలియదు. కానీ మొత్తం మీద అయితే నమ్ముకున్న కార్యకర్తలను నట్టేట ముంచి నయవంచన చేసి కాంగ్రెస్ పార్టీలో చేరి కార్యకర్తలకు మోసం చేసిండు, పక్కా మోసం చేసిండు. మీ ఆవేదన కనిపిస్తుంది. ఏం చెప్పారు కడియం శ్రీహరి ఎమ్మెల్యే? చెప్పిన కదన్నా, ఊర్ల పంట వస్తే ప్రచారానికి వస్తే కంకర్రాళ్ళతో కొడతారు డైరెక్ట్. కడియం శ్రీహరిని కంకర్రాళ్ళ తీసుకుని కొడతారు.